నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 31, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:42. అయితే ఈరోజు తిది పంచమి రాత్రి 8:22 వరకు, తదుపరి షష్ఠి తిది ప్రవేశము. నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 9:10 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:22 నుంచి 6:57 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 7:28 నుంచి ఉదయం 8:20 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 1:51 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు, అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:48 నుంచి సాయంత్రం 4:22 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే విజయము, కష్టపడితేనే సక్సెస్ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ యోగం కనబడుతోంది. ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ వ్యాపార విస్తరణకు ఇది చక్కని సమయము, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు గుర్తింపు కలగడంతో పాటు కీలకమైన పదవులు మిమ్మల్ని వరించే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. శుభవార్తల వినడంతో పాటుగా శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కూడా మీకు అందుతాయి. దీనికి చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడము, లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. అంటే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలేక ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల కొంత వెనకబడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అది ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క సహచరులతో కావచ్చు, మీ భాగస్వామితో కావచ్చు, తగాదాలు, గొడవలు, విభేదాలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అంత అనుకూలంగా ఈరోజు కనబట్టలేదు. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతికి సంబంధించిన సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అపార్థాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త విషయాల మీద ఆసక్తి పెడతారు. అవి మీకు పనికొచ్చేవా కానివా అనేది మీరు చూసుకోండి. చదువు వదిలేసి ఇతర వ్యాపకాల మీద ఆసక్తి కాదు. అదేదో కొత్తగా ఉంది కదా అని దాని మీద మళ్ళినట్టయితే మీరు కెరియర్లో వెనకబడే అవకాశము కనబడుతోంది. ఈ ఆసక్తి అనేది మంచిగా ఉపయోగించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ప్యాకేజ్ అయితే పెరగదు కానీ ఇబ్బందులు, ఒత్తిడి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే లాభసాటిగా ఉంటుంది. రాజకీయంగా స్నేహితుల మద్దతు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు అటెండ్ అవ్వడము జరిగే అవకాశం కనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. పసుపును దానంగా ఇవ్వండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.